హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ మిస్టరీ కామెడీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అచియన్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో టోనీ అనే అబ్బాయిని చూపిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి నిద్ర లేచిన టోనీ ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి వస్తాడు. చూడడానికి నైట్ డ్యూటీ చేసినందువల్ల బాగా నిద్రపోయాడేమో అని అనిపిస్తుంది. కానీ తను నైట్ అంతా కూడా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసి ఫుల్ గా తాగి తెల్లవారుజామున 3 గంటలకి ఇంటికి వచ్చి నిద్రపోతున్న వాళ్ళ అమ్మని లేపి, ఇక నుంచి తాగను, నన్ను క్షమించండి, అవసరమైతే నాన్న మీద ఒట్టు కూడా వేస్తాను అని టోనీ వాళ్ళ నాన్న తల మీద చెయ్యి పెట్టబోతూ ఉండగా వాళ్ళ నాన్న టోనీని చూసి, నువ్వు లాస్ట్ టైం నా తల మీద చేయి పెట్టి నా మెడ విరగొట్టావు, నెక్ బ్యాండ్ వేసుకుని తిరుగుతున్నాను, ఇప్పుడెందుకు మళ్ళీ నా మీద ఒట్టి వేస్తున్నావు, నీ మీద నాకు నమ్మకం లేదు అని అంటాడు. దాంతో టోనీ వాళ్ళ అమ్మ టోనీని చూసి, సరే వెళ్ళి తిని పడుకో అని అంటుంది. ఇదే ఈ మూవీలో ఫస్ట్ క్యారెక్టర్. ఇలా ఈ మూవీలో మొత్తం 4 క్యారెక్టర్స్ ని చూపిస్తారు. నెక్స్ట్ టోనీ వాళ్ళ మరదల్ని చూపిస్తారు. ఆమె పేరు జెస్సీ. జెస్సీ వాళ్ళ నాన్న బాగా కోటీశ్వరుడు. చాలా మంది అబ్బాయిల ఫొటోస్ ని చూపించి వీళ్ళని పెళ్లి చేసుకో, వాళ్ళని పెళ్లి చేసుకో అని అంటూ ఉంటాడు. కానీ జెస్సీ మాత్రం టోనీని తప్ప నాకెవ్వరూ వద్దు, నన్ను ఇలా విసిగిస్తూ ఉంటే నిన్ను చంపేసి టోనీతో పాటు ఎస్కేప్ అయి వెళ్లిపోతాను అని జెస్సీ వాళ్ళ నాన్నతో అంటుంది. ఆ తర్వాత అభి, ఇతను పాలిటిక్స్ లో తిరుగుతూ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత రఫీ, వీళ్ళిద్దరూ కూడా పని పాట లేకుండా గాలికి తిరుగుతూ ఉంటారు. టోనీ ఇలా పని బాట లేకుండా తిరుగుతున్నాడు అని టోనీ వాళ్ళ ఇంట్లో టోనీకి పెళ్లి చేస్తేనే దారికి వస్తాడు అని అనుకుంటూ ఉంటారు. టోనీ మరియు జెస్సీల లవ్ మ్యాటర్ గురించి టోనీ వాళ్ళ ఇంట్లో తెలుసు. ఇద్దరికి పెళ్లి చెయ్యాలి అని ఫిక్స్ చేస్తారు. టోనీ వాళ్ళ నాన్న వెంటనే ఇంటికి పెద్ద వారసుడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. ఈ మూవీలో అతనే హీరో. హీరో అడవిలో పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. పులిని వేటాడడానికి వెళుతున్నాడేమో అనుకుంటాం, కానీ చాలా రోజులకు ముందు 4 బాటిల్స్ మందుని ఆ అడవిలో దాచిపెట్టి ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ టోనీ పెళ్లి కావడంతో తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం కోసం పరిగెత్తుకుని వచ్చి ఆ బాటిల్స్ ని తీసుకుని వచ్చి తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా తాగుతాడు. అలా ఫుల్ గా తాగిన తర్వాత హీరో మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా పడిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ టోనీకి పెళ్లి సమయం దగ్గర పడుతూ ఉంటుంది. అందరూ పెళ్లికి రెడీ అయ్యి చర్చికి వస్తారు. కానీ టోనీ మాత్రం కనిపించడు. చాలా సేపు వెతుకుతారు కానీ ఎక్కడా టోనీ కనిపించడు. అతనికి ఫోన్ చేస్తారు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు. టోనీ వాళ్ళ నాన్న మాత్రం చాలా కోపంగా టోనీ ఎక్కడికి వెళ్ళాడు అని అరుస్తూ ఉంటాడు. అదే టైంకి జెస్సీ వాళ్ళ నాన్న మాత్రం, నా కూతురికి మంచి చేశావు, ఇన్ని రోజుల తర్వాత నా ప్రార్థనని విన్నావా దేవుడా, నా కూతుర్ని ఈ పని బాట లేని వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు. అదే టైంలో టోనీ కనిపించకుండా పోయినందువల్ల జెస్సీ బాగా ఏడుస్తూ, ఎందుకు ఇలా టోనీ నన్ను మోసం చేశాడు అని బాధపడుతూ లోపలికి వెళ్తుంది. నిజానికి టోనీ నైట్ రాయ్ ఇచ్చిన పార్టీలో ఫుల్లుగా తాగి రాయ్ మరియు తన ఫ్రెండ్స్ తో పాటు అక్కడే పడుకుని నిద్రపోయి ఉంటాడు. వాళ్ళల్లో ముందుగా రాయ్ నిద్రలేస్తాడు. వెంటనే టోనీ పెళ్లి ఉంది కదా అని గుర్తు చేసుకుని టోనీని నిద్ర లేపడానికి ట్రై చేస్తాడు. కానీ టోనీ మాత్రం నిద్ర లేవడు. దాంతో రాయ్ వెంటనే చర్చి దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు. అక్కడ అందరూ కూడా చాలా సాడ్ గా కూర్చుని ఉంటారు. వెంటనే హీరో, టోనీ నాకు కూడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరి ముందు నటిస్తూ ఉంటాడు. అప్పటికే అక్కడికి వచ్చిన చాలా మంది చుట్టాలు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఆ తర్వాత హీరో వెంటనే జెస్సీ దగ్గరకు వెళ్లి, ఏడవకు, టోనీ వచ్చేస్తాడు అని అంటాడు. కొంతసేపటికి టోనీ చర్చి దగ్గరికి వస్తాడు. హీరో వెంటనే టోనీని చూసి, పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు అంటూ అందరి ముందు యాక్టింగ్ చేస్తూ ఎలాగైనా ఈ పెళ్లిని జరిపించాలి అని అనుకుంటాడు. అదే టైంలో అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి వీళ్ళు బాగా తాగుడికి బానిసలైనట్టు ఉన్నారు, వీళ్ళని వెంటనే డీ అడిక్షన్ సెంటర్ కి పంపించాలి అని ప్లాన్ చేస్తారు. అలా ఆ నలుగురు అతి కష్టం మీద డీ అడిక్షన్ సెంటర్ లో జాయిన్ అవుతారు. ఆ సెంటర్ కి వెళ్ళగానే ఒక ఫాదర్ వీళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. ఆ నలుగురు బ్యాగ్స్ ని చెక్ చేసి లోపలికి పంపిస్తాడు. అదే టైంలో ఎవరికీ తెలియకుండా ఒక వ్యక్తి తాగాడు అని అక్కడ ఉన్న కౌంటర్ లో పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. దాంతో అది చూసిన ఈ నలుగురు, ఆ ఫాదర్ ఉన్నంత వరకు ఇక్కడ మనం మందు తాగలేము అని అనుకుంటారు. ఆ తర్వాత ఆ డీ అడిక్షన్ సెంటర్ లో ఒక మీటింగ్ జరుగుతుంది.
ఆ మీటింగ్ కి తాగుతూ అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ లైఫ్ లో జరిగిన చేంజెస్ గురించి అక్కడ చెప్తూ ఉంటారు. అలా ఒక వ్యక్తి తనకు జరిగింది మొత్తం చెప్తూ తన లైఫ్ లో బాగా తాగుబోతునని, దొంగతనాలు చేసేవాడు అని, ఈ సెంటర్ కి వచ్చిన తర్వాత అవన్నీ మానేశాను అని చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పే విషయాలన్నింటినీ కూడా రఫీ వీడియో తీస్తాడు. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ సాక్ష్యం చెప్తున్న వ్యక్తి తను ఒక రౌడీ, అలాగే ఒక మర్డర్ కూడా చేశాడు అని చెప్పగానే ఈ నలుగురు ఆ వ్యక్తి సైడ్ ని చూసి షాక్ అవుతారు. రఫీ మాత్రం ఈ మర్డర్ చేశాను అని చెప్పిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది చూసిన పోలీసులు వెంటనే ఆ సెంటర్ దగ్గరికి వచ్చి మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఇక నుంచి మంచివాడిగా బ్రతకాలి అనుకుని డిసైడ్ అయ్యి ఈ సెంటర్ కి వస్తే ఈ ఫాదర్ వల్ల మళ్ళీ జైలుకి వెళ్తున్నాను అని ఆ ఫాదర్ ని కొట్టడానికి వెళ్తాడు. కానీ ఫాదర్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. అదే రోజు రాత్రి ఈ నలుగురు ఒక చోట కూర్చుని ఫ్రూట్స్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. హీరోతో పాటు ఉన్న ఆ ముగ్గురు కూడా హీరోని అచ్చయ్య అని పిలుస్తూ ఉంటారు. అచ్చయ్య ఫ్రూట్స్ తో మనం ఏం చేయబోతున్నాం అని అడుగుతారు. అదే టైంలో ఫాదర్ అక్కడికి వచ్చి ఇంకా ఎందుకు తినలేదు అని అడుగుతాడు. దాంతో అచ్చయ్య వెంటనే ఆ ఫాదర్ ని చూసి మేము భోజనం చేయడానికి ముందు ఫ్రూట్స్ ని తింటాము అని చెప్తాడు. దాంతో ఫాదర్ సరే అదైనా మంచిదే, త్వరగా తిని పడుకోండి అని చెప్పి ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటికి బయట నుంచి ఒక బాక్స్ తీసుకుని ఒక వ్యక్తి అక్కడ దింపుతూ ఉంటాడు. ఆ బాక్స్ లో పుచ్చకాయలు ఉంటాయి. బయట వర్కర్స్ కి హీరో ఆ పుచ్చకాయల్లో ఆల్కహాల్ ని మిక్స్ చేసి తీసుకురమ్మని చెప్పి ఉంటాడు. అదే విషయాన్ని హీరో మిగతా ముగ్గురికి కూడా చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ పుచ్చకాయల్ని తిని ఊగుతూ ఉంటారు. ఆ తర్వాత చర్చి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి అని లోపలికి వెళ్తారు. అక్కడ ఫాదర్ ఉంటాడు. తాగిన మత్తులో ఫాదర్ దగ్గరికి వెళ్లి ప్రార్థన చెయ్యండి అని ఆ ఫాదర్ మీద పడగానే ఫాదర్ కింద పడి నోటి దగ్గర నుంచి రక్తం వస్తుంది. దాంతో ఫాదర్ కి కోపం వచ్చి ఈ నలుగురిని ఇంకా డి అడిక్షన్ సెంటర్ నుంచి బయటికి పంపించేస్తాడు. అలా ఆ నలుగురు ఆ సెంటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసి తిడతారు అని, తాగడం మానేస్తేనే టోనీకి పెళ్ళవుతుంది అని బాగా ఆలోచించి టోనీ పెళ్లికి ఇంకా 10 రోజుల టైం ఉంది, తన పెళ్లిని న్యూ ఇయర్ తర్వాత ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఈ 10 రోజులు ఇంటికి వెళ్లకుండా ఫుల్ గా తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దాం, టోనీ పెళ్లి తర్వాత ఇంకా తాగడం మానేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. అలా తిరగడం స్టార్ట్ చేసి ఫస్ట్ చెన్నైకి వెళ్తారు. ఒకరోజు అలా జ్యూస్ లో మందు కలుపుకుని తాగుతూ తిరుగుతూ ఉంటారు. టోనీకి ఒక సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్ ని చూపించాలి అని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే టోనీ ఎప్పుడూ కూడా ఇంతకు ముందు అలాంటి పనులు చేసి ఉండడు. అలా ప్లాన్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి టోనీని ఒక ప్రాస్టిట్యూషన్ సెంటర్ కి తీసుకుని వెళ్తారు. వెంటనే టోనీని లోపలికి వెళ్ళమని అచ్చయ్యన్ పంపిస్తాడు. టోనీ లోపలికి వెళ్లి ఒక అమ్మాయిని హగ్ చేసుకోవడానికి నడుముని గట్టిగా పట్టుకోగానే నడుము విరిగిపోతుంది. ఆ అమ్మాయి పెద్దగా అరవగానే బయట ఉన్న హీరో టోనీ ఏదో చేసేసాడు అని ఆ ప్రాస్టిట్యూషన్ ఓనర్ కి డబ్బులు విసిరేసి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత రేఖ మరియు ప్రియా అనే ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తారు. ఈ రేఖ క్యారెక్టర్ ని అమలాపాల్ చేసింది. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో తెలియకుండా నైట్ టైం ఇంటి కాంపౌండ్ వాల్ దూకి ఒక పబ్ కి వెళ్తారు. ఆ పబ్ లోనే హీరో మరియు తన ఫ్రెండ్స్ కూడా తాగుతూ ఉంటారు. అభి ప్రియాని చూస్తూ తనకి సైట్ కొడుతూ ఉంటాడు. అదే టైంలో లోకల్ గ్యాంగ్ వ్యక్తులు ప్రియాని సంథింగ్ కామెంట్ చేస్తారు. అది విన్న రేఖకి కోపం వచ్చి నా ఫ్రెండ్ నే కామెంట్ చేస్తారా అని ఆ గ్యాంగ్ లోని ఒక వ్యక్తిని కొడుతుంది. దాంతో ఆ గ్యాంగ్ మనుషులు అందరూ రేఖని మరియు ప్రియాని బయటికి వెళ్లకుండా టీస్ చేయడంతో ఇదంతా చూస్తున్న అభికి కోపం వస్తుంది. వెంటనే అచ్చయ్యన్కి చెప్పగానే అచ్చయ్యన్ మాత్రం మనకెందుకు, మన పని మనం చేసుకుందాం అని అంటాడు. కానీ అభి అచ్చయ్యన్ మాట వినకుండా ఆ లోకల్ గ్యాంగ్ తో గొడవ పడతాడు. దాంతో ఆ లోకల్ గ్యాంగ్ లో ఒక వ్యక్తి అభిని గట్టిగా కొట్టడంతో అభి దూరంగా వెళ్లి పడతాడు. దాంతో అభి వెంటనే నన్ను కొడుతుంటే సైలెంట్ గా చూస్తుంటారేమిటి అని అభి అచ్చయ్యన్ ని అడుగుతాడు. వెంటనే అచ్చయ్యన్ ఆ లోకల్ గ్యాంగ్ తో వెళ్లి ఫైట్ చేసి ఆ ఇద్దరు అమ్మాయిల్ని కూడా కాపాడుతాడు. బయటికి వచ్చిన తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిల కార్ ని ఎవరో కాల్ చేసి ఉంటారు. రేఖ మాత్రం నా కారు పోయింది అని పెద్దగా అరుస్తుంది. దాంతో హీరో ఇక్కడే ఉంటే నిన్ను కూడా కాల్ చేస్తారు, త్వరగా వెళ్లి మా జీప్ ఎక్కు అని అచ్చయ్యన్ అంటాడు. ఆ తర్వాత వాళ్ళని అచ్చయ్యన్ అండ్ గ్యాంగ్ జీప్ లో ఎక్కించుకుని వస్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండిని ఆపుతారు. అచ్చయ్యన్, రఫీ మరియు టోనీ జీప్ దిగి వీళ్ళిద్దరూ మనతో ఉంటే మనం ఎంజాయ్ చేయలేము, వీళ్ళని కాపాడే బాధ్యత మనది, మనం కాపాడేశాం, ఇంకా వాళ్ళతో మనకు పని లేదు, ఇక్కడే డ్రాప్ చేసి వెళ్లిపోదాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జీప్ లోపల అభి మాత్రం ప్రియాని చూసి నువ్వేమీ భయపడకు, నీకు మేము ఉన్నాము అని అంటాడు. అభి జీప్ నుంచి కిందకి దిగి వచ్చి ఏంటి అచ్చయ్యన్ ఇక్కడే ఆపేసి
చేశావు, పదండి వెళ్దామని అంటాడు. అచ్చయ్యను వెంటనే ఒరే మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం, వాళ్ళతో ఉండడానికి రాలేదు అని అంటాడు. అచ్చయ్యని చెప్పిన మాటలు రేఖ విని అలో మేము మీతో టైం స్పెండ్ చేయడానికి రాలేదు, దగ్గరలో ఎక్కడైనా బస్ స్టాండ్ ఉంటే అక్కడ డ్రాప్ చెయ్యండి, మేము మున్నార్ వెళ్తాము అని అంటుంది. వెంటనే అభి కోప్పడకండి, మేము కూడా మున్నార్ వెళ్తున్నాము, మేమే మిమ్మల్ని డ్రాప్ చేస్తాము అని అంటాడు. ఆ తర్వాత అభి రేఖని చూసి నేను ప్రియాని లవ్ చేస్తున్నాను, ఎలాగైనా మా ఇద్దరిని కలపండి అని అడుగుతాడు. అచ్చయ్యన్ మాత్రం ఏంట్రా ఎలా చేశావు, మున్నార్కి ఇప్పుడు ఎలా వెళ్ళాలి, అది చాలా దూరం అని అంటూనే ఇంకా చేసేది ఏమీ లేక జీప్ లో మున్నార్కి బయలుదేరతారు. ఈ ఇద్దరు అమ్మాయిలు ఆల్రెడీ మున్నార్ లో స్టే చేయడం కోసం రూమ్స్ ని బుక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు సేమ్ అదే హోటల్లో అచ్చయ్యన్ అండ్ గ్యాంగ్ కూడా స్టే చెయ్యాలి అనుకుంటారు. రేఖ మరియు ప్రియా ఆ హోటల్ రూమ్ లోకి వెళ్లేటప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇద్దరు అమ్మాయిల్ని కూడా అనుమానాస్పదంగా చూస్తూ ఉంటారు. రేఖ అండ్ ప్రియా లోపలికి రాగానే రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వీళ్ళకి తాళం ఇస్తుంది. వెంటనే వాళ్ళని చూసి మీ రూమ్ రెడీ అని చెప్తుంది. పక్కనే ఇద్దరు కపుల్స్ కూర్చుని ఉంటారు. వాళ్ళు రిసెప్షన్ లో ఉన్న అమ్మాయిని చూసి ఏంటమ్మా ఇంతసేపు మేము వెయిట్ చేస్తున్నాం, మాకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడే వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలకి మీరు కీ ఇచ్చి పంపిస్తున్నారు అని అడుగుతారు. దాంతో రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి మేడం వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు అని చెప్తుంది. రేఖ మరియు ప్రియా కీ తీసుకుని లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. అదే సమయంలో అభి అక్కడికి వచ్చి రూమ్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. దాంతో రేఖ మాత్రం మా రూమ్ నెంబర్ తో నీకేమిటి పని అని అంటుంది. వెంటనే పక్కనే ఉన్న ప్రియా 50 అని చెప్తుంది. ఇదంతా ఆ గుర్తు తెలియని వ్యక్తి చూస్తూ ఉంటాడు. హీరో అండ్ గ్యాంగ్ కూడా సేమ్ అదే హోటల్లో రూమ్ దొరుకుతుంది. ఆ హోటల్లో న్యూ ఇయర్ రోజు రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీసులు ఆ హోటల్ కి వస్తారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు పోలీస్ కమిషనర్ గా యాక్ట్ చేయడం జరిగింది. కమిషనర్ ఆ హోటల్ కి వచ్చి అక్కడ ఉన్న డెడ్ బాడీని చూస్తాడు. ఇది ఎవరి డెడ్ బాడీ అనేది మనకు కూడా చూపించరు, కానీ ఆ తర్వాత ఆ డెడ్ బాడీ మీద ఉన్న వైట్ బెడ్ షీట్ ని ఓపెన్ చేసినప్పుడు అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ చనిపోయింది ఎవరో కాదు రేఖ అని తెలుస్తుంది. ఆమెను ఎవరో బిల్డింగ్ మీద నుంచి కిందకి తోసేసినట్లు అనిపిస్తుంది. వెంటనే ప్రకాష్ రాజ్ ఆ హోటల్లో స్టే చేసిన వాళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో హీరో అండ్ గ్యాంగ్ స్టైల్ గా రెడీ అయ్యి నడుచుకుంటూ డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి వస్తారు. ప్రకాష్ రాజ్ కి ఖచ్చితంగా వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మర్డర్ చేసి ఉండవచ్చు అని అనుకుంటాడు. తర్వాత పోలీసులు హోటల్ మొత్తాన్ని ఎంక్వైరీ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఆ హోటల్ మొత్తాన్ని చెకప్ చేయడానికి వెళ్తారు. అదే సమయంలో హోటల్ నుంచి ఎవరో రేఖా పేరెంట్స్ కి అలాగే ప్రియా పేరెంట్స్ కి కాల్ చేసి ఉంటారు. దాంతో వాళ్ళు కూడా హోటల్ దగ్గరికి వస్తారు. రేఖ వాళ్ళ నాన్న ప్రియాని చూసి నా కూతురికి ఏమైంది అని ఏడుస్తాడు. ప్రియా వాళ్ళ నాన్న రేఖ డెడ్ బాడీ దగ్గరికి తనని తీసుకుని వెళ్లి చూపిస్తాడు. రేఖ వాళ్ళ నాన్న రేఖ డెడ్ బాడీని చూసి ఏమైంది నా కూతురికి, అమ్మని ఆపరేషన్ చేయించడానికి తీసుకుని వెళుతున్నాను, లేచి చూడు అని రేఖ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఈ విషయం రేఖ వాళ్ళ అమ్మకు తెలిస్తే తను కూడా బాధ తట్టుకోలేక చనిపోతుంది అని రేఖ వాళ్ళ నాన్న పెద్దగా ఏడుస్తాడు. మరోపక్క రఫీ చాలా స్పీడ్ గా పరిగెత్తుకుని వెళ్లి రూమ్ లో ఉన్న తన గ్యాంగ్ ని చూసి ఈ హోటల్ ఏదో మినిస్టర్ దంట, మనం బాగా ఇరుక్కున్నామని అంటాడు. వెంటనే టోనీ మనం నిజం చెప్పేద్దామా అని అంటాడు. అయితే అభి మాత్రం మనం ఇప్పుడు నిజం చెప్తే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ వెంటనే హీరో అందరూ కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి, ఎలాగైనా 2-3 రోజుల్లో ఈ హోటల్ నుంచి వెళ్లిపోవాలి, లేకపోతే టోనీ నీ పెళ్లి మళ్ళీ ఆగిపోతుంది అని అంటాడు హీరో. వీళ్ళను చూస్తుంటే నిజంగానే హీరో అండ్ గ్యాంగ్ ఆ మర్డర్ చేశారేమో అని అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ అన్ని సీసీటీవీ ఫుటేజ్ ని చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు హీరో అండ్ గ్యాంగ్ కలిసి వచ్చినట్లుగా చూసి డైరెక్ట్ గా హీరో ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. హీరో అండ్ గ్యాంగ్ ఆ సమయంలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా పోలీసులు రాగానే అభి పోలీసుల్ని చూసి వాళ్ళు ఏమీ అడగకుండానే నిజానికి ఆ ఇద్దరు అమ్మాయిలు మాతో నిన్న రాత్రి బాగా మందు తాగేశారు, మత్తులో ఉండడంతో ఏం జరిగిందో మాకు కూడా తెలియదు అని అభి అంటాడు. దాంతో ప్రకాష్ రాజ్ ఏమీ అడగకుండానే సమాధానం చెప్తున్నాడు అంటే సంథింగ్ మర్డర్ వీళ్ళే చేశారేమో అనుకుని ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. వెంటనే హీరో పరిగెత్తుకుని వెళ్లి సార్ అభి చెప్పింది నిజమే, రాత్రి ఆ అమ్మాయి మద్యం మత్తులో కాలు జారి కింద పడిపోయిందేమో అని హీరో అంటాడు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఇది మర్డర్, ఏది ఏమైనా సరే నేను చెప్పేంత వరకు ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆ హోటల్లో మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఫస్ట్ లో ఒక
ఒక కపుల్ రూమ్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. ఆ కపుల్ లోని అంకుల్ ఇన్స్పెక్టర్ ని చూసి సార్ ఒకసారి నా రూమ్ లోకి వస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ హేచి డే టైమ్ లో మగవాడిని రూమ్ లోకి రమ్మంటావా అని అంటాడు. దాంతో ఆ అంకుల్ సార్ నేను అందుకోసం పిలవడం లేదు అని వెంటనే ఆ ఇన్స్పెక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ సార్ నా భార్యకి తెలియకుండా ఒక ఇంపార్టెంట్ ఆఫీస్ మీటింగ్ అని చెప్పి నేను నా కీప్ ఈ హోటల్లో స్టే చేయడానికి వచ్చాము, మమ్మల్ని వదిలేయండి అని ఆ ఇన్స్పెక్టర్ ని బ్రతిమలాడతాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్, లేడీ పోలీస్ అలాగే కమిషనర్ ప్రకాష్ రాజ్ ఆ ముగ్గురు కూడా ఆ మర్డర్ కేసు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. లేడీ పోలీస్ మరియు ఇన్స్పెక్టర్ ఆ నలుగురు మీదనే మాకు బాగా డౌట్ గా ఉంది అని అంటారు. ప్రకాష్ రాజ్ కూడా అవును నాకు కూడా సేమ్ వాళ్ళ మీదనే డౌట్ గా ఉంది, వాళ్ళని మన ప్లేస్ కి తీసుకుని వెళ్లి మన స్టైల్లో డీల్ చేద్దామా అని వెంటనే వాళ్ళని ఒక ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. హీరో అండ్ గ్యాంగ్ ప్రకాష్ రాజ్ ని చూసి సార్ మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అడుగుతారు. దాంతో ప్రకాష్ రాజ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజాలు మాట్లాడతారు, సో మీరు కూడా నిజాలు చెప్తారు అని ఇక్కడికి తీసుకుని వచ్చాము అని అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వాళ్ళని చూసి మీకు వంట చేయడానికి, ఎక్కడ నిద్రపోవాలి, ఎక్కడ తిరగాలి అని చెప్పడానికి నళిని అనే వ్యక్తి ఇక్కడ ఉంటారు అని అనగానే ఆ నలుగురు కూడా నళిని అంటే అమ్మాయి అయి ఉంటుందేమో అని ఆనందంగా ఉంటారు. అప్పుడే ప్రకాష్ రాజ్ నళినిని చూపిస్తాడు. అతని పేరు నిజానికి నళిని కాంత్. వెంటనే ప్రకాష్ రాజ్ నళినిని చూసి ఇంకొక రూమ్ ని రెడీ చెయ్యండి అని చెప్పి ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆ ఫామ్ హౌస్ లో స్వీపర్ అయినటువంటి మహిళ హీరోని చూసి రాయ్ సార్ మీరేమిటి ఇక్కడేం చేస్తున్నారు అని అంటుంది. దాంతో హీరో ఆ మహిళని చూసి వల్సా నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది, నిన్ను వెతుకుతూ మా అక్క వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వచ్చానో తెలుసా, నిన్ను మీట్ అవ్వలేకపోయాను, సంథింగ్ మీరు ఏదో రిటైర్మెంట్ తీసుకుని వచ్చారని విన్నాను, ఇక్కడ ఏం చేస్తున్నారు అని హీరో అడుగుతాడు. దాంతో వల్సా సార్ అప్పుడప్పుడు నా హెల్త్ బాగుండడం లేదు, అందుకే నేను ఇటువంటి ఇంటి పనులు చేసుకుని బ్రతుకుతున్నాను అని అంటుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళుతూ వలసాని చూసి ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళతాడు. ప్రియాని కూడా ఆ ఫామ్ హౌస్ కి తీసుకుని వచ్చి ఉంటారు. ఆ తర్వాత కొంత సమయానికి రేఖ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఆ అమ్మాయి ఉదయం 3 గంటల నుంచి 3:30 గంటల లోపు చనిపోయి ఉండాలి, అంతేకాకుండా ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశారు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే ప్రకాష్ రాజ్ ప్రియా దగ్గరికి వెళ్లి ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ప్రియా వెంటనే ఆ రోజు రాత్రి 1 గంటకి పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరం రూమ్ లోకి వెళ్లి పడుకున్నాం, కానీ రేఖ మాత్రం నాకింకా మందు కావాలి, ఇదే నేను తాగే లాస్ట్ మందు అని నాకు చెప్పి వెంటనే రేఖ తాగడానికి రూమ్ లో నుంచి బయటికి వెళ్లి రూమ్ తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. నేను రూమ్ లో ఉండిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని చెప్తుంది. అప్పుడు ప్రియా వెంటనే పోలీస్ ఆఫీసర్ ని చూసి రేఖ ఎలా చనిపోయింది అని అడుగుతుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అటెంప్ట్ మర్డర్ చేశారు అని తెలుసుకున్న ప్రియా చాలా బాధపడి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ హీరో అండ్ గ్యాంగ్ ని సపరేట్ గా తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. హీరో చేతికి గాయం అయ్యి కట్టు వేసుకుని ఉంటాడు. దాంతో ప్రకాష్ రాజ్ వెంటనే హీరోని చూసి ఏమైంది అని అడుగుతాడు. దాంతో హీరో నిన్న పగిలిన సీసా మీద పడిపోయాను, గుచ్చుకుంది అని చెప్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ నిన్న ఏ టైంలో జరిగింది ఈ సంఘటన అని అడుగుతాడు. దాంతో హీరో 1 నుంచి 1:30 మధ్యలో జరిగింది అని చెప్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ ఆ టైంలో పార్టీ అయిపోయి నిద్రపోవడానికి వెళ్లిపోయారు కదా అని ప్రకాష్ రాజ్ అంటూ నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ టోనీని తీసుకుని వెళ్లి పార్టీ అయిన తర్వాత ఎన్ని గంటలకి రూమ్ లోకి వెళ్లి నిద్రపోయారు అని అడుగుతాడు. అప్పుడు టోనీ 1 గంట నుంచి 1:30 గంటల లోపు అయి ఉంటుంది అని అంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ టోనీని చూసి కానీ జెస్సీ అనే అమ్మాయితో 2 గంటల నుంచి 3 గంటల దాకా ఫోన్ లో మాట్లాడినట్లు ఉంది, నీకేదైనా స్లీపింగ్ డిజార్డర్ ఉందా అని అడుగుతాడు. దానికి టోనీ నాకు అలాంటిది ఏమీ లేదు అని అంటాడు. దానికి ప్రకాష్ రాజ్ అంటే నువ్వు కూడా ఏదో అబద్ధం చెప్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వెంటనే రఫీ దగ్గరికి వెళ్తాడు. రఫీ కూడా 1 గంట నుంచి 1:30 లోపు నిద్రపోవడానికి వెళ్లిపోయాము అని చెప్పగానే ప్రకాష్ రాజ్ వెంటనే అదేమిటి 1:45కి నువ్వు బార్కి వెళ్ళినట్లు సీసీటీవీలో రికార్డ్ అయ్యి ఉంది అని అంటాడు.
అంటే నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావు, ఏంటి ఇలా అందరూ అబద్ధాలే చెప్తున్నారు అని ప్రకాష్ రాజ్ అంటాడు. హీరో వెంటనే తన మనసులో ఏంటి ఈ వ్యక్తి జరిగిన విషయాలన్నిటిని ఇలా ఖచ్చితంగా చెప్తున్నాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వెంటనే అభిని పిలిచి సీక్రెట్ గా అడుగుతాడు. అభి కొన్ని నిజాల్ని ప్రకాష్ రాజ్ కి చెప్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి అభి ప్రియాని మీట్ అవ్వడానికి ప్రియా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్లే దారిలో రేఖ కనిపిస్తుంది. దాంతో అభి వెంటనే రేఖని చూసి హాయ్ అని పలకరిస్తాడు. అయితే రేఖ మాత్రం నాకెందుకు హాయ్ చెప్తున్నావు అని అడుగుతుంది. అభి వెంటనే రేఖని చూసి ఏమి లేదు, జస్ట్ క్యాజువల్ గా చెప్పాను అని అంటాడు. ఆ తర్వాత అభి వెంటనే రేఖని చూసి ఈ టైంలో నువ్వు బయట ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు. దాంతో రేఖ అభిని చూసి నాకింకా మందు తాగాలని ఉంది, నాతో వస్తావా అని రేఖ అభిని అడగడంతో అభి కూడా సరే పద ఇద్దరం వెళ్దామని రేఖ మరియు అభి ఇద్దరు తాగడానికి వెళ్తారు. అభి ఆ తర్వాత ప్రియాని ఇష్టపడుతున్న విషయాన్ని రేఖకి చెప్తాడు. కానీ రేఖ మాత్రం చాలా సాడ్ గా ఈ లవ్ అంతా వేస్ట్, ఈ ప్రపంచం సెల్ఫిష్, సెల్ఫ్ లవ్ ఇస్ బెస్ట్, ప్రేమ అనేది మోసం అని చాలా ఫిలాసఫీ రేఖ చెప్తుంది. దాంతో అభి రేఖ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని వెంటనే రేఖని చూసి నువ్వు మత్తులో ఉన్నావు, రేపు మాట్లాడుకుందాం అని అంటాడు. దాంతో రేఖ రేపు మాట్లాడుకోవడానికి నేను ఉండను, జీవితానికి గ్యారెంటీ లేదు అభి, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు, రేపు నువ్వు బ్రతికి ఉంటావో లేదో నాకైతే తెలియదు గాని ఖచ్చితంగా నేనైతే బ్రతికి ఉండను అని అంటుంది రేఖ. అలా జరిగింది మొత్తం అభి ఆ ప్రకాష్ రాజ్కి చెప్తాడు. అభి ఆ ప్రకాష్ రాజ్ని చూసి ఖచ్చితంగా తను సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది అని అంటాడు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం అది సూసైడ్ కాదు, ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారు, ఆ అమ్మాయి తనకు తానే సూసైడ్ చేసుకోలేదు, ఎవరో ఒక వ్యక్తి తనని సూసైడ్ చేసుకోమని ఎంకరేజ్ చేసినట్లు ఉన్నారు అని ప్రకాష్ రాజ్ అభికి చెప్తాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ హీరోని సపరేట్ గా పక్కకు తీసుకుని వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని ఫొటోస్ ని చూపిస్తాడు. ఆ ఫొటోస్ లో 1 గంటకి హీరో చేతికి ఎలాంటి గాయం అయ్యి ఉండదు. ఆ టైంలో పార్టీ అంతా కూడా అయిపోయి ఉంటుంది. కానీ 3 గంటల టైంలో హీరో చేతికి గాయం అయినట్లుగా కట్టుకుని ఉన్నట్లుగా ఒక ఫోటో ఉంటుంది. దాన్ని ప్రకాష్ రాజ్ హీరోకి చూపిస్తాడు. సరిగ్గా అదే సమయంలో హీరో ఫోన్ కి కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే హీరో మాత్రం ఆ ఫోన్ కాల్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ వెంటనే హీరోని చూసి ఆ ఫోన్ కాల్ ని అటెండ్ చెయ్యి అని చెప్తాడు. నిజానికి టోనీ వాళ్ళ అమ్మ కాల్స్ చేస్తూ ఉంటుంది. హీరో ఆ ఫోన్ కాల్ ని లిఫ్ట్ చేయగానే టోనీ వాళ్ళ అమ్మ మీరు ఎక్కడ ఉన్నారు అని అంటుంది. దాంతో హీరో వెంటనే ఆ డి అడిక్షన్ సెంటర్ లో మాకు ప్రొటెక్షన్ లేదు, సరిగ్గా చూసుకోవడం లేదు, కొత్తగా చెన్నైలో ఒక డి అడిక్షన్ సెంటర్ ని స్టార్ట్ చేశారు, మేమందరం అక్కడే జాయిన్ అయ్యాము అని చెప్తాడు. వెంటనే పక్కనే ఉన్న ప్రకాష్ రాజ్ ఆ ఫోన్ తీసుకుని అమ్మా మీ 4 పిల్లలు మా దగ్గరే సేఫ్ గా ఉన్నారు, కొన్ని రోజుల్లో క్యూర్ చేసి పంపిస్తాము అని ఒక ఫాదర్ లాగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఇంకొక వారంలో టోనీ మ్యారేజ్ ఉంది, మీరు చాలా కష్టాల్లో ఇరుక్కున్నారు, ఈ కేసు నుంచి నేను మిమ్మల్ని ఈజీగా బయట పడేయగలను, కానీ నాకు ఎంత ఇస్తారో లంచంగా అని అంటాడు. హీరో కొంచెంసేపు ఆలోచించి ఒక 50 లక్షలు ఇస్తాము, మమ్మల్ని వదిలేయండి అని అంటాడు. దాంతో ప్రకాష్ రాజ్ అంటే మీలో ఒకడు ఈ హత్య చేసి ఉంటాడు, లేకపోతే ఇంత డబ్బులు ఇస్తానని చెప్పరు అని ప్రకాష్ రాజ్ హీరోని చూసి అంటాడు. ఈ సీన్ లో ప్రకాష్ రాజ్ ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ నిజాన్ని రాబట్టడం కోసం వెంటనే రఫీ దగ్గరికి వెళ్లి పార్టీ జరిగిన రోజు రాత్రి రేఖ గుర్తు తెలియని వ్యక్తులతో గొడవ పడినట్లు ఉంది, అప్పుడు నువ్వే తనని కంట్రోల్ చేసి పక్కకి తీసుకుని వచ్చావు కదా అని అంటాడు. అప్పుడు రఫీ వెంటనే ప్రకాష్ రాజ్ ని చూసి తను చాలా రూడ్ గా బిహేవ్ చేసింది, మేబీ ఆ గుర్తు తెలియని 2 వ్యక్తులు కోపంతో రేఖని చంపేసి ఉండవచ్చు అని రఫీ ప్రకాష్ రాజ్ తో చెప్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ అయితే నువ్వు ఆ గుర్తు తెలియని 2 వ్యక్తుల ఫేషియల్ ని గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. రఫీ మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపడతాను అని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ లో చూసి అందులో ఆ గుర్తు తెలియని 2 వ్యక్తుల ఫేస్ ని చూపిస్తాడు రఫీ. ప్రకాష్ రాజ్ వెంటనే వాళ్ళ ఫొటోస్ ని తీసుకుంటాడు. అదే సమయంలో రఫీ కూడా వాళ్ళ ఫొటోస్ ని తీసుకుంటాడు. ఆ తర్వాత రఫీ ఆ గుర్తు తెలియని 2 వ్యక్తుల ఫొటోస్ ని హీరోకి చూపించి వీళ్ళని ఎలాగైనా పట్టుకుంటే ఈజీగా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు, టోనీ పెళ్లికి కూడా ఎటువంటి అడ్డంకి రాదు అని చెప్తాడు. హీరో కూడా నిజమే అని చెప్పి ఆ 2 వ్యక్తుల డీటెయిల్స్ ని కనుక్కుంటాడు. ఆ గుర్తు తెలియని 2 వ్యక్తులది
తిరువన్వేలి అనే ఊరు అని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో వెంటనే పని మనిషి దగ్గరికి వెళ్లి తిరువన్వేలిలో పాపి ఉంది కదా అని వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేయమని చెప్తాడు. హీరో వెంటనే అక్కడ ఉన్న పాపికి ఫోన్ చేసి హలో నేను రాయిని మాట్లాడుతున్నాను అని చెప్తాడు. దాంతో అవతల పక్క మాట్లాడుతున్న పాపి హలో రాయి మామ ఎలా ఉన్నావు అంటూ ప్రాస్టిట్యూషన్ లో ఉన్న ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. హీరో తనతో మాట్లాడుతూ నీ వాట్సాప్ కి 2 వ్యక్తుల ఫొటోస్ ని సెండ్ చేశాను, వాళ్ళతో కూడా తిరువన్వేలి నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. దాంతో పాపి నేను కనుక్కుని చెప్తాను అని చెప్తుంది. ఆ తర్వాత పాపి ఇంతకు ముందు ప్రాస్టిట్యూషన్స్ కి వచ్చిన పాత కస్టమర్స్ అందరినీ పిలిపిస్తుంది. వాళ్ళల్లో ఈ గుర్తు తెలియని 2 వ్యక్తులు కూడా ఉంటారు. పాపి వెంటనే ఆ 2 వ్యక్తులతో ఒక సెల్ఫీ దిగి హీరోకి పంపిస్తుంది. దాంతో హీరో వెంటనే బయలుదేరి ఆ గుర్తు తెలియని 2 వ్యక్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళని బాగా కొట్టి అక్కడి నుంచి వారిని తీసుకుని ప్రకాష్ రాజ్ దగ్గరికి వస్తాడు. ప్రకాష్ రాజ్ వెంటనే హీరోని చూసి ఎందుకు వాళ్ళని కొడుతున్నావు, నువ్వు అనుకున్నట్లు వాళ్ళేమీ మర్డర్స్ చేయలేదు, నిజానికి ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఆ కపుల్లో ఆ పెద్ద ఆయనకి కీప్ గా ఉన్న ఆ లేడీ ఈ 2 వ్యక్తులకి స్నేహితురాలు. ఈ 3 వ్యక్తులు ఆ డబ్బున్న వ్యక్తి దగ్గర నుంచి డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చారు, అదే వాళ్ళు చేసిన తప్పు. ఈ విషయం ఆ డబ్బున్న వ్యక్తికి తెలిసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు అని ప్రకాష్ రాజ్ హీరోకి చెప్తాడు. నువ్వు అనవసరంగా ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు అని ప్రకాష్ రాజ్ హీరోని తిడతాడు. దాంతో హీరో పొరువు మొత్తం పోయినట్లుగా ఫీల్ అవుతాడు. దాంతో ప్రకాష్ రాజ్ ఇదంతా కాదు అనుకుని రేఖా వాళ్ళ ఊరికి వెళ్లి రేఖా గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకుని కేరళకి వెళ్తాడు. అప్పుడే ఒక విషయం తెలుస్తుంది. కొన్ని రోజులకు ముందు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే జూలై 22వ తేదీ రేఖా ఫుల్ గా తాగేసి మద్యం మత్తులో కార్ ని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఆపోజిట్ లో పోలీస్ వ్యాన్ వస్తూ ఉంటుంది. పోలీసు వ్యక్తి రేఖాని ఎంక్వైరీ చేద్దాం అనుకుని వ్యాన్ నుంచి దిగి రోడ్డు మీద నిల్చుని ఉంటాడు. కానీ రేఖ స్పీడ్ గా వచ్చి ఆ పోలీసుని ఢీ కొట్టి వెళ్లిపోతుంది. దాంతో మిగతా పోలీసులు రేఖాని ఫాలో చేస్తూ ఉంటారు. కానీ రేఖ దగ్గర ఒక గన్ను ఉంటుంది. దాంతో ఆ గన్ను తీసుకుని నా దగ్గరకు వస్తే షూట్ చేస్తాను అని పోలీసుల్ని బెదిరిస్తుంది. దాంతో పోలీసులు అందరూ కలిసి ఆ గన్నుని లాక్కుని రేఖని అరెస్ట్ చేస్తారు. ఈ విషయం ప్రకాష్ రాజ్కి తెలుస్తుంది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కేరళలో రేఖని అరెస్ట్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ ని కలిసి అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు. ఆ కేరళ పోలీస్ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ ని చూసి మేము తన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు, ఎందుకంటే రేఖ వాళ్ళ నాన్న మా దగ్గరికి వచ్చి నాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు, తన మీద ఎటువంటి కేసు పెట్టవద్దు, తాగిన మత్తులో తెలియక చేసేసింది, నాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు, తనని వదిలేయండి అని బ్రతిమిలాడాడు. తనని వదిలేయడం కోసం వాళ్ళ నాన్న చాలా డబ్బులు ఇచ్చాడు, అందుకే మేము తన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా వదిలేశాము అని చెప్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ మీరు చాలా మంచి పోలీసులు అనుకుని అక్కడి నుంచి వెంటనే రేఖ వాళ్ళ నాన్నని ఎంక్వైరీ చేయడం కోసం బయలుదేరతాడు. రేఖ వాళ్ళ నాన్న కూడా అవును సార్, నాకు వేరే దారి లేక నా కూతుర్ని డబ్బులిచ్చి కాపాడుకున్నాను అని అంటాడు. దాంతో ప్రకాష్ రాజ్ ఆ రోజు నీ కూతురు ఎందుకు కోపంగా ఉంది, కారు స్పీడ్ గా ఎందుకు డ్రైవ్ చేస్తూ వెళ్ళింది అని అడుగుతాడు. అయితే రేఖ వాళ్ళ నాన్న మాత్రం అప్పటి సంగతులు ఇప్పుడు ఎందుకు సార్, ప్రస్తుతం నా కూతురు కేసు ఏమైందో చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రకాష్ రాజ్ ఆ కేసు గురించి తెలుసుకోవడం కోసమే ఇంత దూరం వచ్చాము అని అంటాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వెంటనే ఒక గన్ను రేఖ వాళ్ళ నాన్నకు చూపించి ఈ గన్ను ఎవరిదే అని అడుగుతాడు. దాంతో తను ఈ గన్ను నాదే సార్ అని అంటాడు. ఈ గన్ను రేఖ రూమ్ లో ఎందుకు వచ్చింది అని ప్రకాష్ రాజ్ అడగడంతో అసలు రేఖ బయటికి ఎందుకు వెళ్ళిందో, రిసార్ట్ లో ఎందుకు స్టే చేసిందో, అసలు ఏం జరిగిందో నాకేమీ తెలియదు సార్ అని రేఖ వాళ్ళ నాన్న చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో రేఖ వాళ్ళ అమ్మ రూమ్ లో సంథింగ్ ఏదో ఒక వస్తువుని పగలగొడుతుంది. ఆమెకి హెల్త్ బాగోదు, పెరాలసిస్ వచ్చి ఉంటుంది. రేఖ వాళ్ళ నాన్నని పిలవాలి అంటే ఏదైనా వస్తువుని కిందకి వేస్తూ ఉంటుంది. ఆ శబ్దం విన్న రేఖ వాళ్ళ నాన్న వెంటనే రేఖ వాళ్ళ అమ్మ ఉన్న రూమ్ లోకి వెళ్లి తనను చూసి తిరిగి మళ్ళీ ప్రకాష్ రాజ్ వద్దకు వస్తాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ ప్రియా మరియు రేఖల రిలేషన్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు రేఖ వాళ్ళ నాన్న ప్రియా మీద ఎలాంటి డౌట్స్ వద్దు, ఆ అమ్మాయి చాలా మంచిది అని రేఖ వాళ్ళ నాన్న చెప్తాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వెంటనే ప్రియాని ఎంక్వైరీ చేయడం కోసం ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు మరొక విషయం అర్థమవుతుంది. ప్రియాకి ఆల్రెడీగా ఎంగేజ్మెంట్ జరిగిందని, పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని, కానీ ఈ కేసు గురించి తెలుసుకున్న పెళ్లి కొడుకు పెళ్లిని క్యాన్సిల్ చేశారు అని తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ వెంటనే ఆ పెళ్లి కొడుకుని మీట్ అవ్వడానికి వెళ్తాడు. మరో పక్క ఈ నలుగురిని చూపిస్తారు.
జెస్సీ టోనీకి కాల్ చేస్తుంది. హీరో అండ్ గ్యాంగ్ గురించి జెస్సీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి డి అడిక్షన్ సెంటర్ లో కాకుండా చెన్నైలో తిరుగుతున్నారు అని వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. దాంతో జెస్సీ వాళ్ళ నాన్న జెస్సీకి వేరే అబ్బాయి ఫోటోని చూపించి తననే పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నాడు అని జెస్సీ టోనీతో చెప్తూ ఎందుకు ఇలా చేస్తున్నారు, నా లైఫ్ ని నాశనం చేస్తున్నారు అని జెస్సీ ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తుంది. ఆ వెంటనే టోనీ బాధపడుతూ నా వల్ల జెస్సీ కష్టపడుతుంది అని హీరోతో చెప్తాడు. దాంతో హీరో టోనీని చూసి బాధపడకు, ఎలాగైనా మీ పెళ్లి నేనే జరిపిస్తాను అని చెప్తాడు. హీరో డైరెక్ట్ గా బయలుదేరి ప్రకాష్ రాజ్ దగ్గరికి వచ్చి ఆ మర్డర్ ని నేనే చేశాను అంటూ ఆ రోజు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. అభి ప్రియాని మీట్ అవ్వడానికి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లేటప్పుడు రేఖ కనిపించి తాగడానికి తీసుకుని వెళ్తుంది కదా, వాళ్ళిద్దరూ ఫుల్ గా తాగుతూ పెద్దగా గొడవ పడుతూ ఉంటారు. అదే టైంలో హీరో అక్కడికి వెళ్లి అభిని తిట్టి ఎందుకు గొడవ పడుతున్నారు అని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ రేఖ హీరోతో కూడా గొడవ పడుతుంది. హీరో రేఖతో గొడవ పడుతూ మధ్యలో నెట్టేస్తాడు. కానీ రేఖ కాలు జారి బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతుంది. ఈ విషయం హీరో గమనించడు. ఎందుకంటే రేఖ కూడా హీరోని నెట్టడంతో తను కింద పడి పగిలి ఉన్న సీసా మీద పడతాడు. అక్కడ పగిలి ఉన్న సీసా ముక్కలు హీరోకి గుచ్చుకుంటుంది. ఇలా జరిగింది మొత్తం హీరో ప్రకాష్ రాజ్ కి చెప్తాడు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం అవేవి నమ్మడు. వెంటనే తనని చూసి మర్డర్ చేసింది నువ్వు కాదన్న విషయం నాకు తెలుసు, మర్డర్ ఎవరు చేశారో నేను ఆల్మోస్ట్ కనిపెట్టేశాను, మిగతా ముగ్గురిని ఇంటికి పంపించడం కోసం నువ్వే హత్య చేశానని నా ముందు చెప్తున్నావు అని ప్రకాష్ రాజ్ హీరోతో అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి మర్డర్ చేసిన వ్యక్తిని ప్రకాష్ రాజ్ సార్ కనిపెట్టేశాడు అని అందరినీ కంట్రోల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ అన్నిటినీ ఓపెన్ చేస్తాడు. నిజానికి హీరో చేతికి గాయం అయ్యి కట్టు వేసుకున్నప్పుడు సమయం ఉదయం 1:45 అయి ఉంటుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో రేఖ ఉదయం 3:30 గంటలకి చనిపోయింది అని ఉంటుంది. సో ఆ టైంలోనే రేఖని నిజంగా మర్డర్ చేశారు అని ప్రకాష్ రాజ్ చెప్తాడు. వెంటనే టోనీ నేను చెయ్యలేదు అంటూ పెద్దగా అరుస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ తమ్ముడు సైలెంట్ గా కూర్చో, పక్క ఆధారాలతో వచ్చాను అని ప్రకాష్ రాజ్ ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తాడు. ఆ ఫుటేజ్ లో సమయం ఉదయం 3:05 అయి ఉంటుంది. రేఖ మత్తులో రూమ్ కి తిరిగి వెళుతూ ఉంటుంది. టోనీ ఎదురుగా వచ్చి తన చేయి పట్టుకుంటాడు. దాంతో రేఖ నా మీద చేయి వేస్తావా అని టోనీని కొట్టి కిందకి స్పీడ్ గా దిగి వెళుతూ ఉంటుంది. టోనీ కూడా తన వెనకాలే వెళుతూ ఉంటాడు. అప్పుడు సమయం 3:25 అయి ఉంటుంది. ప్రకాష్ రాజ్ వెంటనే టోనీని చూసి చివరిసారిగా రేఖతో ఉన్నది టోనీనే, సో టోనీనే మర్డర్ చేశాడు అని ప్రకాష్ రాజ్ అంటాడు. ఆ తర్వాత టోనీని అరెస్ట్ చేస్తారు. తనని అరెస్ట్ చేసి తనని తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా టోనీ నేను మర్డర్ చేయలేదు అని గొనుగుతూ ఉంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అవును నువ్వు మర్డర్ చేయలేదులే అంటూ ప్రకాష్ రాజ్ మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ప్రియా మరియు రేఖ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న తర్వాత రూమ్ లో పడుకుని ఉంటారు. ప్రియా రేఖని చూసి స్నానం చేసి రమ్మని చెప్తుంది. దాంతో రేఖ నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అంటూ రేఖ స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం చేసేటప్పుడు కూడా రేఖ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రేఖ నేను మందు తాగడానికి వెళ్తున్నాను అని అంటుంది. కానీ ప్రియా మాత్రం నేను కూడా స్నానం చేసి వస్తాను వెయిట్ చెయ్యి అని అంటుంది. ప్రియా స్నానానికి వెళ్తుంది. ఈలోపు ప్రియాని మ్యారేజ్ చేసుకోబోయే వ్యక్తి కాల్ చేస్తాడు. రేఖ ఆ ఫోన్ కాల్ని అటెండ్ చేస్తుంది. రేఖ ఆ ఫోన్లో మాట్లాడుతూ సడన్ గా పెద్దగా అరుస్తుంది. ప్రియా వెంటనే స్నానం చేసి బయటికి వచ్చి ఏమైంది, ఫోన్లో ఏం మాట్లాడావు, ఎందుకు గట్టిగా అరిచావు అని అంటుంది. దాంతో రేఖ ప్రియాని చూసి ఇంతకు ముందు మన ఇద్దరం బాగా కలిసి ఉండేవాళ్ళం, సేమ్ అలాగే ఉందాం, వెంటనే మనం ఇక్కడి నుంచి వేరే ట్రిప్ కి వెళదాం అని అంటుంది రేఖ. దాంతో ప్రియా అసలేం జరిగింది, ఫోన్లో ఏం మాట్లాడావు అని ప్రియా అడుగుతుంది. దాంతో రేఖ ఫోన్లో తను ఏం మాట్లాడిందో చెప్పకుండానే ప్రియాని చూసి నాకు నిన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్లాలని లేదు అని అంటుంది. అప్పుడు ప్రియా వెంటనే రేఖని చూసి ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు, నేను ఆల్రెడీ నీతో రాను అన్నాను, నువ్వే బలవంతంగా తీసుకుని వచ్చి న్యూ ఇయర్ పార్టీ అంటూ బాగా తాగుతున్నావు, నీ బిహేవియర్ ఏమీ సరిగ్గా లేదు అని ప్రియా అంటుంది. దాంతో రేఖ చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే నాకు ఆ విషయం అసలు నచ్చడం లేదు అని అంటుంది. ప్రియా రేఖని చూసి మరి పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాను అని ప్రియా అంటుంది. అలా ఇద్దరు గొడవ
పడుతూ ఉంటారు. రేఖ వెంటనే తన గన్ను తీసి ప్రియాని షూట్ చేయాలి అనుకుంటుంది. ప్రియా వెంటనే ఆ గన్ను లాక్కోవడానికి ట్రై చేస్తూ రేఖ తలని దగ్గరగా గట్టిగా పట్టుకుంటుంది. ఆ తర్వాత ప్రియా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. రేఖ ప్రియా వెనకాలే గన్ను తీసుకుని వస్తూ ఉంటుంది. ప్రియా తనను తాను కాపాడుకోవడానికి రేఖ పరిగెత్తుకుని వచ్చేటప్పుడు తనకి కాలు అడ్డం పెడుతుంది. రేఖకి కాలు తగిలి కింద పడిపోతుంది. కానీ ఆ సమయంలో టోనీ రేఖకి దగ్గరగా ఉన్నట్లు ఆ సీసీటీవీ కెమెరాలో కనిపించడంతో టోనీనే మర్డర్ చేశాడు అని అనుకుంటారు. ఈ విషయం అంతా కూడా ప్రియా ఆ ఫామ్ హౌస్ లోకి వచ్చినప్పుడే ప్రకాష్ రాజ్ కి చెప్పేసి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రకాష్ రాజ్ ఈ విషయం అంతా చెప్పిన తర్వాత, నేను కేరళకి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ గా జూలై 22వ తేదీన ప్రియాకి ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ బాధలో బాగా తాగేసిన రేఖ పోలీసుల మీద జీప్ ఎక్కించడం చేసింది అని చెప్తూ టోనీ మర్డర్ చేయలేదు, ప్రియా కూడా కావాలని చేయలేదు, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అని చెప్తూ ఇక్కడ మేము ప్రియాకి కూడా ఎటువంటి శిక్ష వెయ్యము అని అంటాడు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ హీరో అండ్ గ్యాంగ్ ని చూసి మీ అందరినీ త్వరగా మీ ప్లేసెస్ కి తీసుకుని వెళ్తాము అని చెప్తాడు. దాంతో హీరో అండ్ గ్యాంగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ప్రియా చేతికి ఒక పూల దండనిచ్చి రేఖ సమాధి దగ్గరకి తీసుకుని వెళ్లి చూపిస్తాడు. ప్రియా చాలా బాధపడుతుంది. నిజానికి రేఖ చిన్నప్పటి నుంచి ప్రియాని తప్ప వేరే వ్యక్తితో ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ చేసి ఉండదు. తనని వదిలి దూరంగా ఉండలేక ఒక సైకో లాగా బిహేవ్ చేస్తుంది. తన మీద ఒక పిచ్చి ప్రేమను చూపించి ఉంటుంది. మరో పక్క లాస్ట్ కి టోనీ కూడా పెళ్లి జరుగుతుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. అన్నట్లు మీరు మమ్ముట్టి నటించినటువంటి మున్నారి ఇప్పు అనే మూవీని చూసారా? ఈ మూవీ క్లైమాక్స్ చూసారంటే మాత్రం షాక్ అవుతారు. మీరు మీ జీవితంలో చూడని క్లైమాక్స్ ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.